ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుందని మరోసారి హైదరాబాద్ జట్టు ఈరోజు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో నిరూపించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టుపై హైదరాబాద్ జట్టు సంచలన విజయం సాధించి వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు సూపర్ హిట్టింగ్తో 245 పరుగులు చేస్తే, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు మేమేమీ తక్కువ తినలేదన్నట్టు పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. శ్రేయస్ అయ్యర్ ఎంతమంది బౌలర్లను మార్చినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు ఫెర్గూసన్ కూడా ఈ మ్యాచ్లో ఇంజరీ కారణంగా బౌలింగ్కి దూరమయ్యాడు. కారణాలు ఏమైనా ఈరోజు హైదరాబాద్ జట్టు తన సొంత గడ్డపై అద్భుత విజయాన్ని అందుకుని విమర్శకుల నోరు మూసింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఉప్పల్లో పరుగుల వరద పారించాడు. బౌలర్ ఎవరైనా ఉతుకుడే లక్ష్యంగా బౌలర్లను అటాక్ చేశాడు. అభిషేక్ దెబ్బకి పంజాబ్ బౌలర్లకి రక్త కన్నీరొచ్చింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 250కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది అవార్డుని కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ అవార్డు అందుకున్న తర్వాత అభిషేక్ శర్మ మాట్లాడుతూ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. అభిషేక్ ఏమన్నాడంటే, వరుసగా మేము ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఓడిపోయి జట్టు చాలా ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి ఒక విజయం మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. పంజాబ్ జట్టు ఇచ్చిన లక్ష్యం ఎంతైనా కూడా దాన్ని ఛేదించి మా అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని ముందే డిసైడ్ అయ్యాను. ఎస్ఆర్హెచ్ అంటేనే హిట్టింగ్ అని మా అభిమానులు ఆ హంగామా చూడడానికి స్టేడియంకి వస్తూ ఉంటారు. అయితే మా ఫ్యాన్స్ని మేము గత కొన్ని మ్యాచ్ల్లో చాలా నిరాశపరిచాము. కానీ ఈరోజు అలా జరగనందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను సెంచరీ చేశాక దీన్ని మా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కి డెడికేట్ చేస్తూ అలా పేపర్ని చూపించాను. మేము దారుణంగా ఓడిపోయినప్పుడు కూడా వారు మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈరోజు స్టేడియంలో వారి కేరింతలతో మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరిచారు. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్లుగా నా బ్యాట్ నుండి పరుగులు రావడం లేదనే విమర్శలు కూడా ఎదుర్కొన్న తరుణంలో నేను ఈరోజు సాధించిన సెంచరీ నాలో కాన్ఫిడెన్స్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిపించిన జోష్తో మేము తదుపరి మ్యాచ్లకు సిద్ధపడతామని అభిషేక్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.